డీటెయిల్స్ చూస్తే మార్కెట్లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారాన్ని నమ్మి కొందరు ఆశపడి చివరకు మోసపోయారు. తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో గాడిద పాల వ్యాపారం పేరుతో వందలాది మందిని బురిడి కొట్టించారు. 100 కోట్లకు పైగా కాజేశాడు ఆ కేటుగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ముక్కెడిగల్లో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్ మొదలుపెట్టిన నిందితుడు బాబు ఉలగనాథన్ తమ ఫామ్ దగ్గర యూట్యూబ్లో వీడియోలు తీస్తూ లీటరు గాడిద పాలు 1600 రూపాయల నుంచి 1800 రూపాయలకు కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, కానీ డిమాండ్ తగ్గ సరఫరా చేయలేకపోతున్నామని, ఎవరైనా తనకు గాడిద పాలు సప్లై చేస్తే తీసుకుంటామని, నెలకు 1,50,000 వరకు ఆదాయం వస్తుందని ఊదరగొట్టాడు. యూట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలామంది నిజమని నమ్మి లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు. గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికా రెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. తర్వాత ఈ డాంకీ ప్యాలెస్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి, ఈ 5 ఫ్రాడ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. సరే, ఇది సమాజానికి ఉపయోగపడేది. ఇప్పుడే కరోనా పోయి 1.5 సంవత్సరాలు అయింది. సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది కుప్పంలో పెట్టామండి. 2023 జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్. 3 నెలలు యూబాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ చక్కగా డబ్బులు వేశాడు. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఎంతైతే పాలు తీసుకురాలో అందేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా ఉన్నారు. ఎన్ఆర్సి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, ఎన్ఆర్సి సపోర్ట్, ఫసాయి డైరెక్టర్ రావడం, ఈ 3 చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు. మా అందరికి కలిపి 100 కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పెట్టుబడి పరంగా, యానిమల్ ఫీడింగ్ పరంగా అన్ని విధాలుగా నష్టపోయాం. ఇదే పాలు, ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి విధంగా మేము ఆలోచించాము. ఎన్ఆర్సి డైరెక్టర్స్ అండి అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో